హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనీస్ ఫ్యాషన్ హబ్. ఎలా ఉంది చూడండి. దీన్ని అంగేరియన్ ప్యాటర్న్ అంటారు. చూడండి, టాజల్స్ వస్తాయి. చాలా నీట్గా ఉంటుంది. మీకు డైలీ వేర్ కుర్తీ కింద చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ చాలా నీట్గా ఉంటుంది. చాలా మంచి ప్యాటర్న్ అన్నమాట. మీకు కాలేజ్కి వెళ్ళడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ దేనికైనా చాలా డీసెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది నేను డీటెయిల్గా నేర్పిస్తాను వీడియోలో. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూస్తే మీకు ఆ వీడియో ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అంతా తెలుస్తుంది. ఇప్పుడు మనం క్లాత్ తీసుకుని ఆన్ ఫోల్డ్లో పెట్టుకోవాలి. 2 లేయర్స్ అన్నమాట, ఫ్రంట్ బ్యాక్. ఇది ఆన్ ఫోల్డ్లో ఉంది, ఇది కూడా ఆన్ ఫోల్డ్లోనే ఉంది. ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఇది ఎప్పుడు ఆన్ ఫోల్డ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఎల్ స్కేల్ యూజ్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే నార్మల్గా టేప్తో మెజర్ చేస్తే మీకు స్ట్రైట్ లైన్ కరెక్ట్గా రాదు. అదే ఎల్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. అది ఎప్పుడు లైన్ స్కేల్కి అటాచ్ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్లో మనకు కావాల్సింది వచ్చేసి 14.5 ఇంచెస్ బాడీ లెంత్ కదా. ఆ 14.5లో మనకి సైడ్ సీమింగ్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్సెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే పైన కింద ఖర్చులోకి హాఫ్ ఇంచ్ పోతుంది. 15.5 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం 15.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, చూడండి 15.5. నెక్స్ట్ క్రాస్ బ్యాక్ వచ్చేసి మనకి 7.5, అంటే 15 ఇంచెస్ క్రాస్ బ్యాక్ కదా మనకి. దాన్ని ఆన్ ఫోల్డ్లో బై 2 చేసుకుని 7.5 ఇంచెస్ తీసుకోవాలి. 7.5కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ బ్యాక్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకుంటాం. చూడండి 7.5. ఓకే, అది లైన్ మాత్రం స్ట్రైట్గా రావాలి. ఒకవేళ వంకర వస్తుంది అని అనుకుంటే కనుక కింద కూడా 7.5కి మార్కింగ్ చేసుకుని అప్పుడు దాన్ని స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మనకి 36 కదా. 36 అంటే బై 4 చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ మొత్తం 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం మనం. ఫ్రంట్ 2 పార్ట్స్, బ్యాక్ 2 పార్ట్స్. 4 పార్ట్స్లో 2 పార్ట్స్ ఫ్రంట్, బ్యాక్ 2 పార్ట్స్ బ్యాక్. 1.5 ఇంచ్ సైడ్ సీమింగ్కి ఎక్సెస్ కావాలి మనకి. అప్పుడు 9 ఇంచెస్ వస్తుంది కదా చెస్ట్ వచ్చి. 1.5 అంటే 10.5 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చూడండి 10.5కి మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ సైడ్ సీమింగ్. ఇప్పుడు వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే 1.5 ఇంచ్ సైడ్ సీమింగ్ అండ్ 1 ఇంచ్ డాట్స్ కోసం, అంటే బాడీ షేప్ కోసం మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ వేస్తాం అన్నమాట. ఆ 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ మనకి డాట్స్ వచ్చేసేయాలి. 36 చెస్ట్ వాళ్ళకి ఏంటంటే 4 ఇంచెస్ డాట్ విడ్త్ ఉండాలి. లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. చూడండి, అది 4 ఇంచెస్ ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్ ఉండాలి.
ఇప్పుడు ఇది కూడా ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ డాట్ తీసుకోవాలి. షేప్ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ సీమింగ్ 1.5 ఇంచ్ లైన్ డ్రా చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి ఫ్రెంచ్ కర్వ్ అని బయట మార్కెట్లో దొరుకుతుంది మీకు. ఇది వచ్చేసి టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుంటే ఆర్మ్ హోల్ డ్రా చేయడం ఈజీగా అవుతుంది. చూడండి, ఎగ్జాక్ట్గా షేప్ తీసుకుని నీట్గా కరువు తిప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ షోల్డర్ స్లాంటింగ్ లైన్, అది వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్, నెక్ విడ్త్ 3 ఇంచెస్. పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే నెక్ విడ్త్ 3 ఇంచెస్ కంపల్సరీ తీసుకుంటాము. 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి షోల్డర్ స్లాంటింగ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటాం. చూడండి, క్రాస్ వస్తుంది. నెక్స్ట్ నెక్ వచ్చేసి మనం బోట్ నెక్ తీసుకుంటున్నాం కదా, బోట్ నెక్ వచ్చేసి షోల్డర్ ఎండ్ పార్ట్ నుంచి 2.5 ఇంచెస్ ఫ్రంట్కి తీసుకుంటాం అన్నమాట. చూడండి, నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటాం. ఈ రెండిటిని నీట్గా రౌండ్గా నెక్ షేప్ వచ్చేటట్టు కరువు తిప్పుకోవాలి. చూడండి, అలా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు వంకర రాకూడదు, ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు రెడీ అయింది కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షోల్డర్ ఫ్రంట్ పార్ట్కి వచ్చి లైట్గా కరువు తీసుకోవాలి. ఈ కరువు కంపల్సరీ. చూడండి, ఇది కటింగ్ అయ్యాక మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ చూడండి షేప్ వస్తుంది. బ్యాక్ పార్ట్ చూడండి, ఆ రెండు నీట్గా అడ్జస్ట్ చేసుకుని రెండిట్లకి డిఫరెన్స్ చూడండి, మినిమం 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అంగేరియన్ ప్యాటర్న్కి ఒక పీస్ తీసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయింది కదా, ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని క్లాత్ మీద దాన్ని చుట్టూరు నీట్గా వంకరలు లేకుండా డ్రా చేసుకోవాలి. షేప్ ఎగ్జాక్ట్గా డ్రా చేసుకుని చూడండి డ్రా చేయడం అయింది కదా. ఇప్పుడు అంగేరియన్ ప్యాటర్న్ డ్రా చేసుకోవాలన్నమాట. మిడ్ పాయింట్ నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్ తీసుకుని ఒక స్ట్రైట్ లైన్ మీకు ఎంత హైట్ కావాలో చూసుకుని అక్కడి నుంచి కరువు తిప్పుకోవాలి. లైట్గా చిన్న కరువు తీసుకుని అక్కడి నుంచి షోల్డర్ దగ్గరికి కనెక్ట్ చేసుకోవాలి. చూడండి లైన్ వచ్చేసి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాం. చూడండి కటింగ్ చేసిన పీస్ అది ఫ్రంట్ పార్ట్ మీద వేసి చూద్దాం. చూడండి ఓకే. ఇప్పుడు మీకు ఇది వచ్చేసి
ఫ్రంట్ అయినా తీసుకోవచ్చు, రైట్ సైడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు రైట్ సైడ్ వద్దు అనుకుంటే కనుక లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎంతైతే ఉందో, ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అది మెజర్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది మనకి. దానికి 1 ఇంచ్ తగ్గించి మన హ్యాండ్ విడ్త్ తీసుకుంటాం. హ్యాండ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఇంచ్ డెప్త్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ నుంచి 2 కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ వచ్చింది. మిడిల్లో చిన్న నాట్ పెట్టుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైట్గా షేప్ తీసుకోవాలన్నమాట. షేప్ వచ్చేసి మినిమం 1/2 ఇంచ్ ఉండాలి. చూడండి, కటింగ్ చేసేసరికి ఎలా ఉంటుందో. చిన్న నాట్ పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నాట్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ రెడీ అయినాయి కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ని తీసుకుని మెయిన్ క్లాత్ మీద డబుల్ ఆన్ ఫోల్డ్లో వేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హంగేరియన్ ప్యాటర్న్కి విడిగా పీస్ తీసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. రఫ్గా కటింగ్ చేసుకోవాలి. నెక్ షేప్స్ మాత్రం కట్ చేయకూడదు మెయిన్ పార్ట్కి వచ్చి. నెక్స్ట్ హ్యాండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్కి వచ్చేసరికి మెయిన్ పీస్ ఎప్పుడు నెక్ చుట్టూరు లైన్ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ పీస్ ఎప్పుడు ఫేసింగ్ ఉండాలి, లైనింగ్ రివర్స్లో ఉండాలి. హంగేరియన్ ప్యాటర్న్ కూడా సేమ్ అలాగే మెయిన్ పీస్ ఫేసింగ్, లైనింగ్ వచ్చేసి రివర్స్లో పెట్టుకోవాలి. ఈ పార్ట్లో మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకుని చూడండి, హంగేరియన్ ప్యాటర్న్ చుట్టూరు స్టిచ్ వేసాను. ఇప్పుడు దానికి ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ పార్ట్ అంతా ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు నాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ షేప్స్ నీట్గా తిరగాలి అంటే నాట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. నాట్స్ పెట్టుకొని నీట్గా టర్న్ చేసుకోవాలి. ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి కాబట్టి షార్ప్గా నీట్గా ఫోల్డింగ్ రివర్స్ చేసుకోవాలి. 2 ఎడ్జెస్ నీట్గా రావాలి. చూడండి, సెకండ్ ఎడ్జ్. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుంటున్నాం. ఎక్స్ట్రా అంతా కటింగ్ అయిపోయింది కదా. చూడండి, హంగేరియన్ ప్యాటర్న్ రెడీ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్నాం. ఎక్స్ట్రా అంతా కటింగ్ చేస్తున్నాం.
దీనికి కూడా సేమ్ అలాగే చిన్న చిన్న నాట్స్ పెట్టుకోవాలి. దీన్ని రివర్స్ చేసుకుంటాం. చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసాం కదా, ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసాము చూడండి. షోల్డర్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుని, హ్యాండ్స్ చూడండి ఎలా స్టిచ్ చేసామో, ఫేసింగ్ రివర్స్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసుకుని రివర్స్ చేయాలన్నమాట. ఇలా చూడండి, ఇలా రివర్స్ చేస్తే హ్యాండ్ రెడీ అవుతుంది. హ్యాండ్ రెడీ అయ్యాక ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్నాక ఫ్రంట్ డాట్ వచ్చి నీట్గా డ్రా చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ చూడండి, స్టిచ్ క్రాస్గా రావాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వేస్ట్ ఎంతైతే ఉందో దానికి డబుల్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ క్లాత్ ఎలా తీసుకోవాలంటే, మనకి బాడీ ఉంటుంది కదా, టాప్ లెంత్ వచ్చి 45 ఇంచెస్ కదా, 45లో నుంచి 14.5 తీసేసి మిగిలిన ఎక్సెస్ ఈ క్లాత్ తీసుకుంటాం. చూడండి, ఫ్రిల్స్ అటాచ్ చేసుకుని నీట్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ వచ్చేసి మనం అంతకుముందు డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రాయింగ్ మీద నీట్గా లైన్ డ్రా చేసుకుని స్ట్రైట్గా ఎండ్ వరకు మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకోవాలో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇదే లైన్ మీద ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి మనం. చూడండి, స్టిచెస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి బాడీ షేప్ వస్తుంది అన్నమాట. ఈ లైన్స్ కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు టాప్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ టాప్ అంతా రెడీ అయిన తర్వాత హంగేరియన్ ప్యాటర్న్కి థ్రెడ్స్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.